ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటోరా, ఇంతకుముందు ఎప్పుడు లీవ్ దొరికినా, ఎప్పుడు మమ్మల్ని చూడాలనిపించినా పరిగెత్తుకుంటూ వచ్చేవాడివి. ఇప్పుడు రమ్మని మేమెంత పిలిచినా రావడం లేదు. సరే, ఇంతకీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంతా సద్దుమణిగాయా? ఇప్పుడంతా బానే ఉందిగా? ఇప్పుడు ఇక్కడంతా బానే ఉంది నాన్న. వెరీ గుడ్. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండరా. సరే నాన్న. అన్నట్టు నీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను. చెప్పరా. నా కోసం ఒక పని చేసి పెట్టాలి. నీకోసమా? ఇంద్రా, నువ్వేనా అడుగుతుంది? ఫస్ట్ టైం అడుగుతున్నావురా. చెప్పు, నీకోసం ఏదైనా చేస్తాను. నా కోసం కాదు నాన్న, కానీ నాకే అనుకో. రే, ముందు విషయం చెప్పరా. మొన్న జరిగిన కాల్పుల్లో నా స్నేహితుడు ఒకడు చనిపోయాడు నాన్న. వాడికి అందరూ ఉన్నా నాలాగే ఎవ్వరూ లేరు. రే, నీకెవరూ లేకపోవడం ఏంట్రా? నీకు మేమందరం ఉన్నాం. ఇంకెప్పుడు అలా అనకు. సరే, ఇంతకీ నేనేం చేయాలి? వాడికి దహన సంస్కారాలు జరిగాయి, కానీ కర్మక్రియలు జరగలేదు. మీ చేత్తో వాడికి కర్మక్రియలు చేస్తే ఒక తండ్రి కొడుక్కి చేసినట్టు, ఒక మేజర్ సైనికుడికి చేసినట్టు అవుతుంది నాన్న. దాంతో వాడి ఆత్మ శాంతిస్తుంది. రే, ఇది పని కాదురా, బాధ్యత. మిలిటరీ అంటే మన కుటుంబం, మనవాళ్ళురా. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? మనస్ఫూర్తిగా చేస్తాను. నువ్వేం దిగులు పడకు. నా చేత్తో నేనే స్వయంగా చేస్తాను. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. రే, అందరి గురించి ఆలోచిస్తున్నావు, బాగానే ఉంది. మా గురించి ఆలోచించవా? మమ్మల్ని చూడ్డానికి రావా? మాకు కనిపించవా? నిన్ను చూడాలనుందిరా, ఒక్కసారి రారా. వస్తాను నాన్న, వీలైనంత త్వరగా వస్తాను. ఉంటాను. గౌతమ్, రే గౌతమ్. గౌతమ్, ఏంటి నాన్న? రే, రేపొకరికి కర్మక్రియలు చేయాలరా. ఉదయాన్నే గుడికి వెళ్ళి ఏర్పాట్లు చేయి. అలాగే నాన్న. కర్మక్రియలా? ఎవరికి అర్జున్? ఇందిరా వాళ్ళ స్నేహితుడు చనిపోయాడటమ్మా. తనకెవరూ లేరని నన్ను చేయమన్నాడు. వాడికే దిక్కులేదు, వాడికి ఇంకో దిక్కులేనివాడా? వాడు చెప్పడం నువ్వు ఒప్పుకోవడం. చూడర్జున్, నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడుకువి. ఏ కార్యాలు చెయ్యాలో ఏ కార్యాలు చేయకూడదో దానికొక లెక్కుంటుంది. అత్యుత్సాహంతో అనవసరమైనవన్నీ తలకెక్కించుకోకు. అది కాదమ్మా నేను చెప్పేది. గౌతమ్, నానమ్మ, మీ నాన్న ఏ కార్యం చెయ్యడం లేదు. నువ్వే ఏర్పాట్లు చేయకు.
ఏంటో ఈ ఇంట్లో ఈ మధ్య శుభాల కన్నా అశుభాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. లేక లేక నాన్న నా కోసం ఈ పని చెయ్యి అన్నాడు వాడు. అది కూడా ఛ! కుబేరా, అహల్యని చూసావా? అమ్మగారు గదిలోనే ఉన్నారమ్మా. సరే, నువ్వు వెళ్ళు. అసలు ఏం చేద్దామన్నా ఏదో ఒక అడ్డంకి. ఏం హల్లి గారు, ఇప్పుడు ఇంద్రకి నాన్న కర్మక్రియలు చేస్తే భూమి ఏమన్నా కుంగిపోతుందా, లేక ప్రపంచం ఏమైనా మునిగిపోతుందా? పెద్దవాళ్ళు కదండి, వాళ్ళ నమ్మకాలు వాళ్ళ భయాలు ఏవో ఉంటాయి. పెద్దవాళ్ళంటే పెద్ద వయసుతో కాదండి, పెద్ద మనసుతో ఉండాలి. పేరుకే ఇంటి పెద్ద. చిన్నప్పటి నుంచి ఇంద్రాన్ని ఎప్పుడూ చిన్న చూపే చూసింది. వాడు చిన్నవాడైనా వాడు పెద్ద మనసుతో అన్ని అర్థం చేసుకుని గొప్ప మనసుతో బతికాడు. అయినా మా నాన్నమ్మని కాదు, ఒక మనిషి తలరాతని ఇంత దారుణంగా రాసిన ఆ దేవుణ్ణి అనాలి. గౌతమ్ గారు, ఊరుకోండి. రే ఇంద్ర, ఐఎమ్ సారీ రా. నిన్ను నేను బతికించుకోలేకపోయాను. కనీసం నేను నీ ఆత్మకి శాంతిని కూడా కలిగించలేకపోతున్నాను రా. ఐఎమ్ సారీ రా. ఐఎమ్ రియల్లీ సారీ. అహల్య, రేపు మా పెళ్లి రోజు. పొద్దున్నే అందరం గుడికి వెళ్తున్నాం. మీరు కూడా రెడీగా ఉండండి. అలాగేనండి. అలాగే ఇందిరా చెప్పినట్టు ఆ అబ్బాయికి కర్మక్రియలు కూడా జరిపిస్తున్నాం. మీరు ముందుగా వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. మరి నాన్నమ్మ? ఆవిడ గుడికి రావడం లేదు. కానీ తర్వాతైనా తెలుస్తుంది కదండి. మనం చేసే పని మంచి పని అయినప్పుడు అది చేయకపోతే తప్పవుతుంది. తెలిస్తే తప్పే ఉంది.